బర్నబా, పౌలు బర్నబా ఇద్దరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవారు. అయితే వాళ్ళతో కూడా మార్కు అను మారుపేరు గల యోహానుని వెంట పెట్టుకొని పోయారు. హల్లెలూయా, చదవండి. ఆ తర్వాత మనం చూస్తే అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానుని వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని వారిలో తీవ్రమైన వాదము. అబ్బో, మామూలుగా కాలేదంట డిస్కషన్. హల్లెలూయా. వీళ్ళు కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళే, వీళ్ళు కూడా పరిచర్య చేసేవాళ్ళే, కానీ వీళ్ళే జీసస్ అనేవాళ్ళే. కానీ వీళ్ళిద్దరికి ఏం వాదన వచ్చిందండి? తీవ్రమైన అంటే అసలు చూడండి, అది పరిశుద్ధాత్ముడు ఎంత తీవ్రమైన లేఖనాలు. ఈయన ఒక లేఖనం తెత్తి యేసుప్రభువే ఏమిచ్చాడు, నువ్వెవడు అని బర్నబా అంటే, లేదో అపనమ్మకస్తులకి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా లేనివాడికి పెద్దదాని మీద అర్హత లేదని మళ్ళీ పౌలు గారు అంటే వీళ్ళిద్దరు భయంకరమైన లేఖనాల మీద పెద్ద వాదన జరిగిందంట. హల్లెలూయా. అబ్బా, అప్పుడు దాకా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఏమండి, అప్పుడు దాకా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ మార్కను మారుపేరు గల యోహాను నిమిత్తం ఏమైపోయారంట, ఒకరినొకరు. వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అంటారు? బర్నబా కరెక్ట్ అంటారా, పౌలు కరెక్ట్ అంటారా మీ అనుభవ ప్రకారం? అట్లా ఏంది? యేసు ప్రభు ఏడుగురితోటి వ్యభిచారం చేసిన స్త్రీని, సమరయ స్త్రీని కావచ్చు, మగ్ధలేని మరియను కావచ్చు, ఇలాంటి పాపాత్ముల్ని క్షమిస్తే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దాని విషయంలో మార్కు అను మారుపేరు గల యోహాను ఒకవేళ వదిలేసి వచ్చాడేమో అనుకుందామండి. సేవ ఆడ కష్టంగా ఉంది, పరిస్థితులు ఆడ అనుకూలంగా లేవు, వాతావరణం అనుకూలంగా లేదు, ఆడ వాతావరణం సెట్టుగా అక్కడ లేకపోతే సేవ నిమిత్తము దూషించేవాళ్ళు, దేశించేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు స్టెపన్ మీద వేసినట్టుగా ఉన్నారో లేదా భయపడ్డారో వచ్చాడు అనుకోండి, ఆయన చేసిన తప్పేందండి? అప్పుడు పౌలు గారు మీరు ఎట్ట కరెక్ట్ అని చెప్తారు? యేసు ప్రభు వారే క్షమిస్తే ఏనెవరండి పౌలు గారు క్షమించకపోవటానికి? ఈ దేవుని బిడ్డలారా, నిజమే మీరు చెప్పింది, పౌలు గారే కరెక్ట్, బర్నబా అక్కడ రాంగ్ వేసాడు. హల్లెలూయా. స్టెప్. హల్లెలూయా. దేవుని చిన్న పని, మన యుహ సంబంధమైన పని చేయటానికి ఎంత జ్ఞానముగా ఎంత వివేకంగా ఉంటామో, మరి పరలోక రాజ్యము ప్రభు నిమిత్తము మనం కట్టేదానికి ఎంత జాగ్రత్తగా ఎంత నమ్మకం గలగా వ్యక్తులు మనం వెనక ఉండాలండి? చెప్పండి. ఎంత వ్యక్తులు నమ్మకంగా ఉంటే మనం వెనక ఉండాలి. నేను కూడా అందుకే నా దగ్గరికి చాలా మంది వచ్చారు. హల్లెలూయా. నీతో మేము వస్తామంటారు, ఒక రోజు 2 రోజులు వస్తారు, ఆ తర్వాత వెళ్దాం. నాతో చాలామంది ఒకసారి వేరు వచ్చాడు ఒక బ్రదర్, చాలామంది పాస్టర్లు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు. అన్న ఖచ్చితంగా సువార్త ప్రకటిద్దామన్న ఇసుపాలలో ఒక బ్రదర్ వచ్చాడు, పోతే లింగుంట ప్రాంతంలో బ్రదర్ ఇద్దరు వచ్చారు అక్కడి నుంచి పాస్టర్లు. అన్న రగిలిద్దామన్నా, మంట మండిద్దామన్నా, గడగడలాడిద్దామన్నా, దెయ్యాలను వణికిద్దామన్నా, ఆత్మలు పశ్చాత్తపడేలాగా చేద్దామన్నా. అమ్మ నిజమే కదా, ఇంకా నాకే యేసయ్యా దేవుడు స్తోత్రం అయ్యా, అయ్యా నాకు ఇచ్చావయ్యా సహకారాలని, నేను కూడా వారితో పాటు సహకరించి పనిచేయటానికి నా కృప చూపావు పరిశుద్ధాత్ముడా, నా ప్రార్థన ఆలకించావా అని అనుకుంటానా? అనుకున్నంతసేపులోనే వాళ్ళు మళ్ళీ రారు. హల్లెలూయా. నా పని ఉందన్నయ్య అన్నా, మరి సాయంత్రం వాళ్ళ కూటం పెడదామన్నా, ఒక్కరు ఇప్పుడు ఇత్తనం ఎత్తే రేపు ఏదో ఒక రోజు మొలకెత్తి మానయిద్దన్నా, రాన్నా మరి కూటమి పెడదు, ఇందు నిమిత్తమే కదన్నా నువ్వు ఏర్పరచబడింది నేను ఏర్పరచబడిందా అన్నావు అనుకో, అది నాకు పని పడదులే. నిర్దాక్షిణంగా అట్లా మాట్లాడే వాళ్ళని ఎంతమందినో చూసాను నేను. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకోవటం మంచిది కాదని ఎవరి అభిప్రాయం? పౌలు అభిప్రాయం. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు అయ్యగారు? కుప్రాకి వెళ్ళాడు. కుప్రాకి ఇంకొకరిని దేవుడు ఇచ్చాడు. పౌలు దేవుని మీద ఆధారపడినోడు గనక ఏమైంది? పౌలు శీలను ఏర్పరచుకొని అద్దుగో దేనికంట? సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారే. దేనికి అప్పగింపబడిన వారై ఉన్నాడు పౌలు?
దేనికి? ప్రభు కృపకు ఈ మాట బర్నబాకు అని చెప్పలేదే. బయలుదేరి బర్నబాకు చెప్పలా ఈ మాట. ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై మార్కను మారుపేలు గల అపనమ్మకస్తుని కూడా క్షమించి తీసుకెళ్ళాడు అని రాయబడలేదండి అక్కడ. ఎంతో మంచివాడు, యేసు ప్రభు వంటి మనసు కలిగిన వాడు, ఎంతటి పాపినైనా క్షమించే మనసు కలిగిన వాడు బర్నబా ప్రభు కృపకు అప్పచెప్పుకొనబడిన వాడని ఆ మాట అక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ దైవజనుడైన పౌలు గురించి ప్రభు కృపకు అప్పచెప్పుకొనబడిన వాడు గనక అందుకే అన్ని సంఘాలు గట్టగడాడు, అన్ని పత్రికలో రాయగలిగాడు. అపోస్తులని చెప్పబడిన 12 మంది కంటే కూడా ఎక్కువ పరిచర్య చేసిన వాడే దైవజనుడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, నమ్మకత్వమును గురించి మీకు ఈ రోజున ప్రభు నాకు మీకు తెలియజేస్తున్నాడు. ఇక నీ కొద్దిగా ఇచ్చానయ్యా, ఇదిగో నేను ఇప్పుడు ఏమనుకోవాలా? ఏంది ప్రభువా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయాసపడినా, నాకున్న శక్తి అంతా కూడగట్టుకున్నా, నా జీవనం అంతా దారబోసిన ఈ 4-3 కంటే ఎక్కువ రావడం లేదేసయ్యా. వాళ్ళ కాడికి ఏందయ్యా లక్షల మంది వస్తున్నారయ్యా, ఏమైంది ఏసయ్యా నీకు అని నేను అన్నాను అనుకో, అరే పనికి మాలనోడా, నీకు ఇచ్చిన ఒక్కరో దాంట్లో నమ్మకంగా ఉండరా, అద్భుతం జరగటానికి అరక్షణం చాలరా, ఆత్మల విడుదల పొందటానికి ఎన్నో సంవత్సరాలు కాదురా, ఒక్క సంవత్సరమేరా నేను నడిపిస్తారా, ఒక్క సంవత్సరం చాలు. నువ్వు పడిన ప్రయాస అంతటికి నేను గొప్ప బహుమానాన్ని నేను ఇస్తానంటాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజన లేసాన గారు కూడా లేమల్ల ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అక్కడ ఎవ్వరు కూడా నమ్మలే ఆయన. ఒకనొక సమయంలో అక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు ఆయన దుఃఖపడ్డాడంట. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు సహకరిస్తే ఎంత సంతోషించేవాడినో అన్నాడంట. హల్లెలూయా. సహకరించాలా ఆ రోజు, కానీ ఆయన ఆ ఆశీర్వాదం ఏమైనా ఆగిపోయిందా? ఆయన పరిచర్య ఫలితం ఏమైనా ఆగిపోయిందా? కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ఆ ఫలితాన్ని మాత్రం తప్పకుండా కేవలం ఆయన ఘనమైన పరిచర్య చేసింది 10 సంవత్సరాలు చేసి ఉంటాడేమో. కానీ అంతకు మునుపు ఆయన దేవుడు పరీక్ష ఇచ్చాడు. ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని 40 రోజుల్లో పంపించాల్సింది దాన్ని ఏం చేశాడు? ఏందంటావు? పాలు తేనెలు ప్రవహించే దేశం 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు కేవలం అనుకుంటే. దేవుడు అనుకొని మంచిగా మార్గాలు వాళ్ళకి ఎంత కరెక్ట్గా చూపిస్తే 40 రోజుల్లో పోయి పాలు తేనెలు ప్రవహించే పట్టణంలో పడిపోవచ్చు. దేవుడు ఏర్పరచబడిన ఆ పట్టణానికి, నియమించబడిన ఆ పట్టణానికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకు తెలుసా? 40 సంవత్సరాలని వాళ్ళని అరణ్యంలో అటు తిప్పి అసలు తాలు గింజలన్నీ తీసి నూకాడు. హల్లెలూయా. తాళంతా పోయిందండి. ఈ దేవుని బిడ్డలారా, ఇంకా గట్టి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపించాడు. ఈ రోజున నా జీవితాల్లో కూడా దేవుడు నన్ను పరీక్షిస్తాడు. ఊరికే నీకు ఒక సంఘం అప్పచెప్పడినా, లేకపోతే ఒక ఆత్మను అప్పచెప్పాలన్నా దేవుడు ఊరికే అప్పచెప్పు. నిన్ను పరీక్షించి నువ్వు నమ్మకంగా ఉన్నావా, నీ సంఘంలో నేను నమ్మకంగా ఉన్నావా, నీ సేవకుని దగ్గర, లేదా నీ సేవకుడైనా దేవునికి నమ్మకంగా ఉన్నాడా, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండు వాడిని అనేక మీద అధికారిగా చేస్తాడు. మిక్కిలి కొంచెంలో ఉంటే ఎక్కువ, కొద్దిగా లేనివాడు ఎక్కువలో మాత్రం ఏమంటాడండి? హల్లెలూయా. కనుక అపనమ్మకస్తుల్ని మనము దూరముగా పెట్టాలి. అపనమ్మకస్తుల్ని మనము పరిచర్య నిమిత్తం ఏర్పరచుకొనే కూడదు. హల్లెలూయా. ఇక్కడ ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది దేవుని పని. ఎక్కడికైనా వెళ్ళాలా దేవుడు చెప్తే, ఏ ప్రజల మధ్యకైనా వెళ్ళాలి, ఆయన మాటలను ధైర్యంగా నిలబడి ప్రకటించాలి. పౌలు గారు అదే చేశాడు. ఆయన బలముగా, ధైర్యముగా అన్యుల మధ్యలో అనేక వాదనలు ఆడాడు. ఇదిగో మీరు నమ్మకమైన వారే, మీరు దైవభక్తి గలవారే, కానీ మీరు కొలిచే దేవుడు కాదని వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళ విలువైన గ్రంథాలు సైతం వాళ్ళు తగలబెట్టారు. ప్రక్కన ప్రార్థన ఉంది పౌలు గారికి, లేఖనాల మీద పొట్టు ఉంది. దేవుని మాటలను ప్రకటించాడు. ఆయా సంఘాలను కట్టుకుంటా అక్కడ ఒక సహోదరుని ఏర్పరచడం, వెళ్ళిపోవటం, అక్కడ ఒక సహోదరుని ఏర్పరచడం. ఆయనే కట్టి స్వయాన ఒక 4 ఆత్మలు ఆయన తిరిగి ఆ ప్రాంతంలో అద్దెకుండి
ఒక నలుగురిని సంపాదించుకో, ఇదిగో సంపాదించి ఇదిగో నిస్వార్థంతో ఇదిగో నీ ఇక్కడ ఈ ఆత్మల్ని జాగ్రత్తగా కాపాడు అని అప్పచెప్పిన సందర్భాలు పౌలు గారి పరిచర్య. హల్లెలూయా. కనుక నమ్మకంగా మనం పని చెయ్యాలి. ఆమేన్. అందుకే దేవుడు కూడా కీర్తనల గ్రంథము, నా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. దైవజనులు మన మధ్య ఉన్నారు. అన్నయ్యకి మనం సమయాన్ని అప్పచెప్దాం. ఆయన కూడా 10 నిమిషాలు వాక్యం చెప్తారు. చదవండి. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకేమవుతారంట? అట్ట కాకుండా మరి వాళ్ళిద్దరిని ఎంత దారుణం అండి. సస్తే ముగ్గురం చస్తాం. మనకులాగానే ముగ్గురు పోయారు వాళ్ళు. హల్లెలూయా. ఎంత క్రూరమైన స్వభావం కాకపోతే మార్కాను మారిపేరు గల యోహాన్ది. సస్తే ముగ్గురం చేస్తామన్నా, బతికితే ముగ్గురం బతుకుదాం అని అనుకోకుండా ఈ మార్క్ అనే మారిపేరు గల యోహాను ఏం చేశాడు? ఏం చేశాడండి? హల్లెలూయా. విడిచిపెట్టి వచ్చేసాడంట. ఇదేనా దేవుడు నీ నుంచి కోరుకుంది? ఆయన సంపాదించింది స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా. దేన్ని సంపాదించాడండి? సంఘాన్ని, నిన్ను సంపాదించాడు స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు. క్రీస్తు కొరకు నీ రక్తాన్ని దారబోసే వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవాళ చేస్తే రేపు 3 అంటారు అంతే. ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడ